కష్టం వచ్చినప్పుడు స్పందించేవాడే నాయకుడు. ఇలా కొందరు మాత్రమే ప్రజల కష్టాల్లో తోడుగా ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళలో అరుదైన వ్యక్తులను చరిత్ర ఉన్నాళ్ళు కూడా గుర్తుంచుకుంటుంది. అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల కష్టాలు తీర్చినప్పుడే నాయకుడికి మనశ్శాంతి లభిస్తుంది. ప్రజల కోసమే పాలన సాగించే ప్రభుత్వాలు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఓదార్చుతాయి. ఆపదలో ఉన్నప్పుడు వారికి స్వాంతన చేకూర్చుతాయి. ప్రమాదం రాబోతున్నప్పుడు ముందుగా పసిగట్టి హెచ్చరిస్తాయి. ఇప్పుడు ఈ మూడు పాత్రల్లో ఏపీ సర్కార్ ఒదిగిపోయింది. ట్రబుల్ షూటర్గా పేరున్న సీఎం చంద్రబాబు నాయుడు మొంతా ప్రభావం ఏ విధంగా ఉంటుందో అన్నది ముందుగానే తెలుసుకునేందుకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి ప్రజల్ని ఆ ముప్పు నుంచి కాపాడాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే రియల్ టైం గవర్నెన్స్కు ఏపీ చిరునామాగా నిలుస్తోంది. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపిస్తూ ప్రజలను కాపాడడంలో ఏపీ సర్కార్ చొరవకు ఎంతో గుర్తింపు ఉంది. తాజాగా మొంతా తుఫాన్తో జరిగే ప్రమాదాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ప్రజలకు అప్రమత్తత తెలియజేసి తుఫాన్ ముప్పు నుంచి కాపాడింది. అంతేనా, నష్టాన్ని సైతం నివారించింది. ప్రకృతి విలయాన్ని ఎవరూ ఆపలేరు, కానీ ప్రజల ప్రాణాలు మాత్రం కాపాడగలరు. సరిగ్గా ఇదే సిద్ధాంతాన్ని ఆచరించి చూపించారు ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే మంత్రి నారా లోకేష్. మొంతా దాడి చేస్తోందన్న సమాచారం తెలుసుకున్నప్పటి నుంచి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నిరంతరం అధికారులతో చర్చించి తగు సూచనలు చేశారు. ఇక ఐటీ, రియల్ టైం గవర్నెన్స్, విద్యాశాఖను నిర్వర్తిస్తోన్న మంత్రి నారా లోకేష్ మొంతా తుపానుపై ప్రభుత్వ యంత్రాంగాలను అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా చేశారు. చంద్రబాబు తుపాను తీరం దాటే వరకు కూడా సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. సమర్థవంతంగా పనిచేసిన ఉద్యోగులను, అధికారులను మంత్రి లోకేష్ సైతం అభినందించారు. రాత్రంతా సచివాలయంలోనే ఉండి మొంతా తుపాన్తో నెలకొన్న పరిస్థితులను నారా లోకేష్ సమీక్ష జరిపారు. విద్యుత్ సరఫరా ఏ విధంగా డీల్ చేయాలి, ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఏ విధంగా తీసుకురావాలి, వారికి పరిహారం, సహాయం ఎలా అందించాలి అనే దానిపై ఒక వ్యూహం ప్రకారం ఒక పద్ధతిగా అడుగులు వేశారు. ఏపీకి ముప్పు రాకుండా చేసిన ట్రబుల్ షూటర్స్ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఏం చేశారన్న దానిపై మా ప్రతినిధి దత్తు లైవ్లో మాట్లాడదాం. దత్తు, ఓవరాల్గా చూస్తే కనుక ఆల్రెడీ దత్తు వినబడుతోందా? దత్తు, ఓవరాల్గా చూస్తే కనుక ఖచ్చితంగా తుఫానుకి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం దగ్గర నుంచి తుఫాను వచ్చి వెళ్ళాక తర్వాత ఎవరికి ఎలాంటి పునరావాస సహాయం చేయాలి, అలాగే వాళ్ళకి అందించాల్సిన సహాయం ఏంటి, ఇవన్నింటికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం 100% సక్సెస్ అయిందని చెప్పేసి అంతా మాట్లాడుకుంటున్నారు. ఏం చెప్తారు ఓవరాల్గా మీరు? అదే, ఖచ్చితంగా ఫస్ట్ క్లారిటీ ఉంటే కంటెంట్ అర్థమవుతుంది. ఆ క్లారిటీ ప్రభుత్వానికి ఖచ్చితంగా కనబడింది. విపత్తు వస్తుందంటే విపత్తుని ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికి కావాల్సిన ప్రణాళిక ఏ విధంగా రూపొందించాలి, దాని మీద ఈసారి తీసుకున్న చంద్రబాబు సర్కార్ ఏదైతే తీసుకుందో అది సూపర్ బేస్ అని చెప్పి ప్రధానులు ఖచ్చితంగా ఒప్పుకుంటున్నారు. తెగ ప్రవర్తనతో ముంచెత్తుతున్నారు కూడా. దానికి కారణం ఏంటంటే ఇంత పెద్ద తుఫాన్లో కనీసం ఒక్క ప్రాణ నష్టం లేకుండా కూడా చేయడం అంటే ముందు అసలు తుఫాన్ వచ్చేటప్పుడు కేవలం 3 days ముందే అలర్ట్ ఉంటుంది. ఐఎండి కావచ్చు, లేకపోతే ఇతర సంస్థలు కావచ్చు, 3 రోజుల ముందే హెచ్చరిస్తాయి. 3 రోజుల ముందు హెచ్చరించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంతాన్ని ఎలా చేయడం అంటే మాట్లాడినట్టుంటారు. దీన్ని ఖచ్చితంగా అమలు చేసి చూపించారు. ఎవరైతే సీఎం చంద్రబాబు కావచ్చు, లేకపోతే లోకేష్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ ముగ్గురు అధికారులు పడుకోలేదు, వాళ్ళు పడుకోలేదు. ఎన్ని సమీక్షలు పెట్టామని ముఖ్యం కాదు, ఎంతమందిని సురక్షిత ప్రాంతాలకి తరలించామో అన్న కాన్సెప్ట్ మీద వారంతా పనిచేశారు. దానికి ఉదాహరణగానే అంటే మనం పొగడ్డం కాదు, ఉన్న విషయాన్ని చెప్పాలి. ఏది జరిగితే మనం మీడియా పరంగా చూసుకుంటే కనుక జరిగిన విషయాన్ని జరిగినది సుస్పష్టంగా, క్లారిటీగా, సూటిగా, సుత్తి లేకుండా చెప్పాలి. మనం కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కారణం ఏంటంటే రియల్ గా జరిగింది, రియల్ గా మనం ఫేస్ చేసాం కాబట్టి. గత 3 రోజులు బట్టి సముద్ర తీర ప్రాంతంలో ఎన్నో చోట్ల ఈ రాజ్ న్యూస్ తిరిగింది. మనమంతా కూడా, మన టీం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కష్టపడింది. ప్రజల కష్టాలు చూసింది, ప్రభుత్వం చేసే పనితీరు కూడా చూసింది. ప్రభుత్వం ప్రజల కష్టాలు ఎంతవరకు మనం చెప్పుకుంటూ వచ్చినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది అన్న దాని విషయాన్ని చెప్పవలసిన బాధ్యత మన మీద కూడా ఉంది. గతంలో 1994 ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చింది. అది కోనసీమ ప్రాంతాన్ని మొత్తం తుడిచిపెట్టింది. రాత్రి తుడిచిపెట్టిన సందర్భంలో ఉదయం అయ్యేటప్పటికీ చంద్రబాబు హెలికాప్టర్లో కోనసీమలో ప్రత్యక్షమయ్యారు. చంద్రబాబు ఎక్కడుంటే రాజధాని అక్కడే ఉంటుంది. ఆయన అడ్మినిస్ట్రేటివ్ రాజధాని అంతా కూడా చంద్రబాబు చుట్టూనే ఉంటుంది. చంద్రబాబు కూడానే తీసుకొచ్చారు.
నడి రోడ్డు మీద హెలికాప్టర్ ఆపించడం, కావలసిన వెంటనే చేయవలసిన పరిణామాలు ఏదైతే ఉన్నాయో అధికారులందరినీ ఆదేశించడం, త్రాగునీరు అలాగే ఆహారానికి సంబంధించి పొటాపుటించేశారు. కోనసీమ వాసులకి చంద్రబాబు అంటే ఏంటో ఖచ్చితంగా తెలుసు, అందరికీ గుర్తుంటుంది. అలాగే మొన్న 2018 ప్రాంతంలో హుదూద్ విశాఖలో వచ్చింది. అప్పుడు కూడా హుదూద్ ఎటువంటి బీభత్సాన్ని సృష్టించిందో మనందరికీ తెలుసు. ఎట్ ద సేమ్ టైం విశాఖ అంతా గజగజలాడిపోయి వణికిపోయి చిగురుటాకులాగా వణికిపోయింది. అయితే పొద్దులకి జస్ట్ 1 డే డిఫరెన్స్ లో మొత్తం యథాస్థితికి విశాఖను తీసుకొచ్చారంటే అది చంద్రబాబు గంటే అనేది చెప్పచ్చు. ఇప్పుడు చంద్రబాబుకి తోడుగా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరిద్దరూ తోడయ్యారు. వీరు కూడా యువకులు కావడంతో మరింత ముందుకెళ్తున్నారు, మరింత స్పీడ్గా వెళ్తున్నారు. వచ్చే కష్టం ఏంటి, నష్టం ఏంటి, దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి, దాన్ని ఏ విధంగా సరిదిద్దాలి అన్న దాని మీద ఈ ముగ్గురికి పూర్తి అవగాహన ఉంటే ఖచ్చితంగా కనబడుతుంది. చంద్రబాబు తన సొంత నిర్ణయాల కన్నా ముందు ఏదైతే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఐఆర్ఎస్లు కావచ్చు, వీరందరి యొక్క తెలివితేటలు వాడుకోవడంలో దిట్ట. దానికి ఏ విధంగా పథకాలు రూపొందించాలి, ఏ విధంగా ప్రజలకు ముందుకు తీసుకెళ్లాలన్న విషయాల్ని అధికారులు వాడుకోవడంలో చంద్రబాబు దిట్ట, అదే పని చేస్తున్నారు. మరొకసారి చూసుకోవచ్చు, మొన్న ఇప్పుడు 94లో జరిగిన తుఫాన్లో చంద్రబాబు కోనసీమలో వాలేరని చెప్పాను కదా. ఈ రోజు కూడా చంద్రబాబు నిన్న తుఫాన్ రాత్రి తీరం దాటగానే హెలికాప్టర్ లో తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించారు, అధికారులను ఆదేశించారు. విద్యుత్ వ్యవస్థ దాదాపు 95 నుంచి 98% వరకు మొత్తం అంతా ఎక్కడికక్కడ చక్కదిద్దారు, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో. ఇప్పుడు ఏదైతే నరసాపురం ప్రాంతం ఉందో, మచిలీపట్నం దగ్గర తీరం దాటిందో అక్కడ కూడా చక్కదిద్దే పనిలో ఉన్నారు. విద్యుత్ వ్యవస్థ దాదాపు దగ్గరికి మెరుగుపడుతుంది. షార్ట్ అవుట్ ప్రాబ్లమ్స్ అన్ని షార్ట్ అవుట్ చేయడం జరిగింది. త్రాగునీరు అందరికీ అందించడం జరిగింది. ముఖ్యంగా పునరావాస కేంద్రాల్లోకి నేను చాలా రోజులు బట్టి జర్నలిజంలో ఉన్నాను. ఇక్కడ చాలా వరదలు, చాలా పెద్ద ఎత్తున తుఫాను కూడా నేను చూడడం జరిగింది. అయితే ఎప్పుడు పునరావాస కేంద్రాలకు రావాలంటే జనాలు అధికార యంత్రాంగాన్ని ఏడిపించి తినేసేవారు, అసలు వచ్చేవారు కాదు. ఎందుకంటే అక్కడ పునరావాస కేంద్రాల్లో సరిగ్గా పట్టించుకునేవారు కాదు. ఈసారి ఆ పద్ధతి కనబడలేదు. నిన్న మొన్న మనం చేసినటువంటి ఇంటర్వ్యూలో మనం ప్రత్యక్షంగా మనం బాహ్య ప్రపంచానికి చూపించాం, మీరు కూడా చూశారు. పునరావాస కేంద్రాలకు రావాలంటే వాళ్ళందరూ ఇంట్రెస్ట్ చూపించారు. దానికి కారణం ఏంటంటే సరైన పునరావాస కేంద్రాల్లో సరైన వసతులు కల్పించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, అలాగే ఇంట్లో ఏ విధంగా చంటి బిడ్డలను ట్రీట్ చేస్తారో ఆ విధంగా ట్రీట్ చేయడం, ఇవన్నీ కూడా ఆ తీర ప్రాంత ప్రజల్ని ఆకట్టుకున్నాయి. మనం కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని చూపిస్తూ మనకి ప్రభుత్వం మనకి మేలు చేసే విధంగా మమ్మల్ని రమ్మంటోంది, మన కష్టాన్ని తీర్చడానికే రమ్మంటోందో అన్న అవగాహన వారిలో కల్పించడంలో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అయితే మాత్రం విజయం సాధించిందని చెప్పొచ్చు. దీనికి 100% మార్కులు ఇవ్వచ్చు. మరోవైపు కొంతమంది పార్టీ కావచ్చు, వీరంతా రీల్స్ చేస్తున్నారు. తుఫాన్ వస్తుంది, ముంతా వస్తుంది, ఇంకా రాలేదంటూ రీల్స్ చేస్తారు. ఇది తప్పు. ఇది సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఈ విధంగా చేయకూడదు. ప్రభుత్వం ఇలాంటి పని చేయడం మాత్రం చాలా ఆనందదాయకమని చెప్పచ్చు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ దత్తు.